ఫ్రెండ్స్ మీ వాట్సాప్ చాట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేయాలనుకుంటున్నారా? అన్న పర్మనెంట్‌గా డిలీట్ చేయడం ఏంటి? నేను నార్మల్‌గా చాట్ చేసుకుంటా. ఆ చాట్ మొత్తం డిలీట్ చేసుకుంటా గదా! మళ్ళీ పర్మనెంట్‌గా డిలీట్ చేయడం ఏంటని చెప్పి మీకు డౌట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌తో పర్సనల్‌గా చాట్ చేసుకుంటారు. ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ షేర్ చేసుకొని ఉంటారు. సో, అవి మీరు టెంపరరీగా డిలీట్ చేసినప్పుడు కూడా అవి బ్యాకప్ అయ్యి ఉంటాయి. ఆ బ్యాకప్ అయిన చాట్ గాని, ఫోటోస్, వీడియోస్ కానీ డిలీట్ చేయాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ వాట్సాప్ చాట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేయాలనుకుంటే ముందుగా వాట్సాప్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చాట్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తది. ఈ చాట్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే కొద్దిగా కింద స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ చాట్ బ్యాకప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ చాట్ బ్యాకప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే సో, మొత్తం మీ చాటింగ్ అంటే ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు పంపించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఏవైనా గాని సో, గూగుల్ అకౌంట్‌లో బ్యాకప్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ చూపిస్తుంది. ఈ గూగుల్ అకౌంట్‌లో మీ ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు చేసిన చాటింగ్ మొత్తం అంతా బ్యాకప్ అయ్యి ఉంటుంది. సో, వాటిని డిలీట్ చేయాలనుకుంటే మీ మొబైల్ ఫోన్‌లోనే గూగుల్ డ్రైవ్‌ని ఓపెన్ చేసుకోండి. పైన 3 లైన్స్ కనిపిస్తాయి. ఈ 3 లైన్స్‌ని క్లిక్ చేసుకోండి. ఇందులో బ్యాకప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తది చూడండి. ఈ బ్యాకప్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వాట్సాప్ అని చెప్పేసి మీ మొబైల్ నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్‌తో మొత్తం మీరు చేసే చాటింగ్ గాని, ఫోటోస్, వీడియోస్ అన్నీ బ్యాకప్ అయ్యి ఉంటాయి. సో, ఈ ఫైల్‌ని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి, సో, మీరు చేసిన పర్సనల్ చాట్ అంతా వాళ్ళు రీకవర్ చేస్తారు. ఈ ఫైల్‌ని డిలీట్ చేసుకోండి. పక్కన 3 డాట్స్ కనిపిస్తాయి చూడండి. ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ బ్యాకప్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తది. డిలీట్ బ్యాకప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మీ వాట్సాప్‌లో చేసే చాటింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అదే విధంగా గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్‌ని డిలీట్ చేసినప్పుడు కూడా మీ మొబైల్ ఫోన్‌లో చాటింగ్ అంతా బ్యాకప్ అయ్యి ఉంటుంది. సో, అందుకోసం మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న ఫైల్ మేనేజర్‌ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టోరేజ్ అడుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్‌ని క్లిక్ చేసుకుంటాను. ఇందులో మీకు ఆండ్రాయిడ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తది. ఆండ్రాయిడ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీడియా అని చెప్పి ఆప్షన్ కనిపిస్తది. మీడియా అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇందులో వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. సో, నాకు డ్యూయల్ వాట్సాప్ ఉన్నాయి. అందుకే 2 వాట్సాప్ చూపిస్తున్నాయి. సో, నేను ఒక వాట్సాప్‌ని క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ డేటాబేస్ కనిపిస్తుంది చూడండి. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా సో, ఇక్కడ మీకు చాటింగ్ అంతా బ్యాకప్ అయ్యి ఉంటుంది చూడండి. వీటన్నిటిని డిలీట్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్‌లో అయితే. ఇంకా మీకు డౌట్ ఉంటే వాట్సాప్ చాట్ ఏమైనా రికవర్ చేస్తారని చెప్పి ఇంకా డౌట్‌గా ఉంటే వాట్సాప్‌ని ఓపెన్ చేసుకోండి. వాట్సాప్‌ని ఓపెన్ చేయగానే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ అకౌంట్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తది. అకౌంట్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. సో, క్రింద డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తది. డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. పైన క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ది అకౌంట్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ వాట్సాప్ అండ్ ఆల్ యువర్ డివైస్ అని చెప్పేసి. ఒకే వాట్సాప్‌ని మీరు 3 ఆర్ 4 మొబైల్స్‌లో యూజ్ చేస్తున్నారనుకోండి. అన్ని మొబైల్‌లో వాట్సాప్ అయితే డిలీట్ అయిపోతుందని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. దాంతో పాటు మెసేజ్‌కి సంబంధించి మీరు ఏదైనా చాట్ చేశారనుకోండి, చాట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. వాటిని ఎవరు రికవర్ చేసుకోలేరు మళ్ళీ. అయితే ఇంకా మనకి ఇక్కడ మీ వాట్సాప్‌లో ఏమైనా గ్రూప్‌లో ఉన్నా గాని, లేదా మీవే గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్రూప్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇంకా వాట్సాప్ ఛానెల్స్ కావచ్చు, ఇక్కడ గూగుల్ స్టోరేజ్ బ్యాకప్ విల్ బి డిలీటెడ్ అని క్లియర్ ఇచ్చారు చూడండి. సో, మీకు ఏమైనా చాట్ మొత్తం బ్యాకప్ అయిందనుకోండి, ఆ చాట్ మొత్తం టోటల్‌గా వెళ్ళిపోతుంది. ఇంకా మీకు పేమెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. మీకు ఏమైనా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయినా లేదా మీకే ఛానెల్ లాగా డిలీట్ అయిపోతుంది క్లియర్‌గా ఇచ్చారు చూడండి. మీరు వాట్సాప్ అకౌంట్‌ని డిలీట్ చేసుకున్నారనుకోండి, సో, మీకు డౌట్ వస్తుంది. అన్న మేము మళ్ళీ క్రియేట్ చేసుకోగలమా ఈ నంబర్ మీద అని చెప్పేసి. మీరు ఒకసారి డిలీట్ చేశారనుకోండి, మళ్ళీ కూడా మీరు ఇదే నంబర్ మీద వాట్సాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీకు ఒకవేళ మీ చాట్ ఏమైనా రికవర్ చేసుకుంటారని చెప్పి డౌట్‌గా ఉంటే మీ వాట్సాప్‌ని డిలీట్ చేసుకోండి. అకౌంట్‌ని డిలీట్ చేసుకున్నారనుకోండి, అకౌంట్‌లో ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో, మీరు మళ్ళీ కొత్తగా వాట్సాప్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ మీకు గాని ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్‌ని క్లిక్ చేసి మన ఛానెల్ అప్‌లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్స్ పొందవచ్చు.